ఆ శివాగ్ని వచ్చి బిగిస్తోందని తెలిసి బంగారాన్ని తనకి దత్తతివ్వకి తప్పలేదు. దాన్ని జీవితాంతం కాపాడాలనుకున్నాను, కానీ నా చేతుల్లో ఏమీ లేకుండా చేశాడు. బాధపడకు ప్రేమ, మేమొక రాక్షసుడి నీడలో ఉన్నాం, కానీ నువ్వు దేవుళ్ళంటి ప్రణయ్ భార్యవయ్యావు. ఏదో ఒక రోజు ఆ శివాగ్ని నిజ స్వరూపం ప్రణయ్ తెలుసుకుంటాడు. తెలుసుకునేలా నువ్వే చెయ్యాలి. అప్పుడు బంగారం మీద శివాగ్నికున్న హక్కు పోతుంది. కానీ నాన్నను భరించడమే చాలా కష్టంగా ఉందక్క. ఇంకా ఎంతకాలం నువ్వు సాయం చేస్తావు? అవసరం లేదు టీను. ఇక నుంచి మీకెవరికి ఎలాంటి ఇబ్బందులు రావు. మీ బావ ఒక కంపెనీ కొనబోతున్నారు, దాన్ని నా పేరునే పెట్టబోతున్నారు. నీ చదువు పూర్తయ్యాక అందులో నీకు ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. అక్క, నాకు కూడా అసిస్టెంట్ ఎండీగా ఉద్యోగం ఇప్పించక్క. అసిస్టెంట్ ఎండీలు ఉండర్రా, నువ్వు బుద్ధిగా చదువుకో, అది చాలు. మా సంగతి ఎలా ఉన్నా నీ స్థాయి ఇంకా పెరుగుతున్నందుకు సంతోషంగా ఉంది ప్రేమ. ఆయన ఎందుకు ఇవాళ తొందరగా వస్తానన్నారమ్మా? నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త టీను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. నానమ్మా. ఏంటి నాన్నా? పువ్వులు. ఓ, దేవుడికి పెట్టడానికి తీసుకొచ్చావా? దేవుడికి కాదు, ఇది ప్రేమ కోసం నానమ్మా. ఆహా, తీసుకువెళ్ళివ్వు. ఇవి నేను ప్రేమకి ఇవ్వాలంటే నువ్వు పంతులకు ఫోన్ చేసి ఇవాళ ముహూర్తం పెట్టించాలి. పెళ్ళానికి పూలు ఇవ్వడానికి ముహూర్తం ఏంటి నాన్న? ఓహో, అర్థమైందా? పంతులు గారు నమస్తే అండి. నేను శ్యామలాంబను మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇవాళ నా మనవడికి శోభనం జరిపించాలనుకుంటున్నాను. ఈ రోజు మంచి రోజేనా? ఇవాళంత దరిద్రమైన రోజు ఇంకొకటి లేదమ్మా. శోభనమైతే అస్సలు మంచిది కాదమ్మా. అవునా? సరే, వాళ్ల పేరు మీద మంచి ముహూర్తం ఉన్న రోజే ఏర్పాటు చేస్తానులేండి. రేపే వచ్చి జాతకాలు చూపిస్తాను. సరేనమ్మా. మంచిదండి. ప్రణయ్, విన్నావు కదా? వినపడిందిలే. నేను రేపెళ్ళి మంచి ముహూర్తం పెట్టిస్తాను. అలాగే అలాగే. దరిద్రమైన రోజు అంట, దరిద్రమైన రోజు. భార్యాభర్తలు కాపురం చేసుకోవడానికి కూడా ముహూర్తమేనా? పెళ్లికి ముందు ముహూర్తాలు పెడతారు కదా, అది చాలదా? ఈ పెద్దోళ్ళు ఉన్నారే. ఏంటి ఏదో ఏకపాత్రాభినయం చేస్తున్నారు? అవును, ఇంకా సోలోగా ఏకపాత్రాభినయమే చేయాలంట జంట. అంటే ఏం లేదులే. మీ ఇంటి నుంచేనా? సడన్ గా ఏంటి? ఎందుకెళ్ళావు? నువ్వు వెళ్ళి ప్రణయ్తో పాటుగా ఆ పేపర్స్ మీద వెంటనే సంతకం చెయ్యాలి. అక్కడికెళ్ళి ఈ విషయం ప్రణయ్తో చెప్పావనుకో, ఇక్కడ దీనికి పెళ్ళైపోతుంది, జాగ్రత్త. టీను అక్క, టీను. ఏం లేదు, ఊరికి వెళ్ళాను. అవును, ఏంటవి? చెవులో పువ్వులు కనిపించట్లా? అర్థమైంది. ఏమర్థమైంది? ఏదోలే.
ఆ ఏదో ఏంటో చెప్పు. మీరే చెప్పండి. చెప్పడానికే ఉంది. శోభనం అరేంజ్ చేయడానికి నానమ్మ పంతులు ఫోన్ చేసింది. ఆయనేమో ఈ రోజు అంత దరిద్రమైన రోజు లేదన్నాడు. అవునా? పంతులంటే దత్తత కార్యక్రమం చేశారే, ఆ పంతులే కదా చెప్పింది? ఆయనే. మరి ఈరోజు అంత దరిద్రమైన రోజైతే ఏడాదికి ఒక్కసారి వచ్చే రోజు అద్భుతమైన ముహూర్తం అని అబద్ధం చెప్పి శివాగ్ని దత్తత ఫంక్షన్ ఎలా జరిపించింది ప్రణయ్? ప్రణయ్, ఇది అద్భుతమైన ముహూర్తం. సంవత్సరానికి ఒక్కసారి ఇంత గొప్ప ముహూర్తం వస్తుందంట. ఇప్పుడు గాని దత్తత తీసుకోకపోతే ఇంకొక సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుంది. ఇవాళంత దరిద్రమైన రోజు ఇంకొకటి లేదమ్మా. ఇది అద్భుతమైన ముహూర్తం. సంవత్సరానికి ఒక్కసారి ఇంత గొప్ప ముహూర్తం వస్తుందంట. అమ్మా, అమ్మా. అక్క, బాగున్నావు అక్క? అమ్మా, అక్క వచ్చింది. బంగారం కూడా వచ్చింది. బంగారం, నోరు లేని పసిదాన్ని అడ్డం పెట్టుకొని ఆ శివాగ్ని ఎన్ని కుట్రలు పన్నుతుందో అర్థం కావట్లేదమ్మా. ఖచ్చితంగా ఏదో జరుగుతుందమ్మా. దత్తత మాత్రం కావాలనే తీసుకుంది. నిన్న అసలు మంచి రోజు కాకపోయినా చాలా మంచి రోజు అని అబద్ధం చెప్పి సంతకాలు చేసే వరకు ఊరుకోలేదు. ఇటు చూస్తే నాన్న టీనును అడ్డు పెట్టుకొని వాళ్ళకి అమ్ముడు పోయాడు. నాతో బలవంతంగా సంతకం చేయించాడు. ఆ దరిద్రుని ఏం చేసినా పాపం లేదు. మంచి మంచోళ్ళకొస్తుంది చావు. తాగి తాగి వీళ్ళు ఎవరు తూట్లు పడైనా చావట్లేదు. ఒక ఏడు పేర్చి ఊరుకునేదాన్ని. నా కూతురు, నా మనవరాలన్న మమకారమే లేని మనిషి. నాన్న విషయంలో జాగ్రత్త పడాలని చెప్పడానికే వచ్చానమ్మా. శివాగ్ని ఏం చెప్తే అదే చేస్తున్నాడు. బంగారం విషయంలో శివాగ్ని ఏం చెప్పినా డబ్బు కోసం చేస్తాడు. కాస్త మీరు నాన్న కదలికల్ని కనిపెడుతూ ఉండండి. మా ముందు బయటపడతాడమ్మా. ఆయన ఓ కంట కనిపెడుతూనే ఉంటాం. ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోతుందమ్మా. అయ్యో రామ్మా, టీ పెట్టిస్తాను రా. అనకొండ గురించి వానపాముకి కంప్లైంట్ చేస్తే ఏం లాభం? మీ అమ్మ కుళాయి విప్పడం తప్ప ఏది కనిపెట్టలేదు. చెప్పండి అంకుల్. బంద్ రోజు మందు దొరుకుతుంది అని చెప్తే ఎంత గుడ్ న్యూస్ లా ఉంటుందో అలాంటి గుడ్ న్యూస్ అమ్మా. నా కూతురు బంగారాన్ని తీసుకుని ఇంటికొచ్చింది. నువ్వేదో అవకాశం కోసం ఎదురు చూస్తున్నావట కదా. ఆ అవకాశం ఇదేనేమోనమ్మా. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. అలాగే.
హాయ్ స్మాల్ పెగ్. తాత తాగాడనా? కరెక్ట్. తాగుబోతులు తిరుగుబోతులు పిల్లల్ని తాకరాదని అప్పుడెప్పుడు నాలాంటి వాడు చెప్పాడు. సరే, నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఎంతసేపు ఇంట్లో ఆడిస్తారు? అస్తమాను బార్లో ఉన్నా నాకే బోర్ కొడుతుంది. అలా బయటికి తీసుకెళ్ళి ఆడించండి. అక్క, పాపను బయటికి తీసుకెళ్ళి ఆడుకుంటాం. సరే, జాగ్రత్త. చెప్పు ప్రణయ్. నేను పని మీద బయటకు వెళ్తున్నాను ప్రేమ. అవునా? పని మీద వెళ్తున్నాను అంటున్నావు కదా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు బంగారం సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేయండి. ముగ్గురం కలిసి బయటకు వెళ్దాం. అలాగే. ఉంటాను. ప్రేమ, జాగ్రత్త. నువ్వు బంగారం జాగ్రత్త అంటున్నాను. జాగ్రత్త. నువ్వు బంగారం జాగ్రత్త అంటున్నాను. శివమ్మా, ప్రస్తుతానికి మనం చేయాల్సిన అరాచకాలు ఏమీ లేవు కాబట్టి నా శేష జీవితాన్ని బ్యాంకాక్లో గడుపుదాం అనుకుంటున్నా. సరే, అంత బడ్జెట్ మన దగ్గర లేకపోతే ఏ గోవాతోనూ సరిపెట్టుకుంటానులే. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఇక్కడ కిడ్నాప్ ఎవరు చేస్తారు? కిడ్నాపా? ఎవరిని? బంగారాన్ని. శివమ్మా, దాన్ని నువ్వు దత్త తీసుకున్నావు కదమ్మా. ఇప్పుడు ఆ బుడ్డదాన్ని కిడ్నాప్ చేయడం ఎందుకో? దాన్ని దగ్గర చేసుకుని దత్తత తీసుకుంది ఆస్తి దక్కించుకోవడం కోసం. ఇప్పుడు కిడ్నాప్ చేయమంటుంది ప్రేమ ప్రణయ్కి దూరం అవ్వడం కోసం. నువ్వు మాట్లాడింది తెలుగే కానీ నాకేమీ అర్థం కావట్లేదు శివమ్మా. బుడ్డదాన్ని కిడ్నాప్ చేస్తే మన ప్రణయ్కి ప్రేమ ఎట్టా దూరం అవుద్ది? ప్రేమకి బంగారాన్ని నాకు దత్తత ఇవ్వడం ఇష్టం లేదని ప్రణయ్కి తెలుసు కాబట్టి ఇప్పుడు అది కనిపించకపోతే అందరికీ ముందుగా అనుమానం వచ్చేది ప్రేమ మీదే. ఆ అనుమానానికి మనం ఇంకొంచెం మసాలా దట్టించి సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తే ప్రణయ్ ఖచ్చితంగా నమ్మేస్తాడు. ఎంత గొప్ప బంధమైనా అనుమానం అనే తెగలు పుట్టాక నిలబడదు. కాబట్టి ఫైనల్గా ప్రేమ చేసేదేమీ లేక ప్రణయ్కి దూరం కాక తప్పదు. అమ్మో అమ్మో శివమ్మో, బయట స్విచ్ నొక్కితే లోపలున్న కాలింగ్ బెల్ల మోగినట్టు ఆ బుడ్డదాన్ని అడ్డు పెట్టుకుని ప్రణయ్ని ప్రేమని విడగొట్టే ఐడియా బాయలే వేసావే. ఇప్పుడేంటి? ఆ బుడ్డదాన్ని కిడ్నాప్ చేయాలి అంతే కదా? నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. అవును, చూసుకోవాల్సింది నువ్వే. మంకీ క్యాప్ వేసుకొని దూరంగా నిలబడి. మరి కిడ్నాపో? స్నేహ చేస్తుంది. నేనా? ప్రణయ్ కావాలంటే చేయక తప్పదు. సరే, కానీ ఎలా? ప్రేమ బంగారాన్ని తీసుకొని తన అమ్మ వాళ్ళింటికెళ్ళింది. మీరక్కడికి వెళ్లేసరికి డేవిడ్ పిల్లల్ని బయటకు తీసుకొస్తాడు. అప్పుడు మీరా బంగారాన్ని కిడ్నాప్ చేయాలి. ఏంటో శివమ్మా, బొమ్మరిలు ఫాదర్ లాగా అన్నీ నువ్వే చేసేస్తావు. ప్లాన్ వేసే అవకాశం కూడా మాకేవో. అమ్మా స్నేహమ్మా, రా కలిసి మెలిసి కిడ్నాప్ చేద్దాం రా.
పట్టుకుంటాం, నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి. ఏయ్ హోటల్ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. 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 ఎక్కడున్నారు? త్వరగా పని ముగించుకోండిరా. బంగారం అవుట్ కాలేదక్క? లేదు, ఫస్ట్ నువ్వే అవుట్. అవునా? బంగారం 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 బంగారం. అక్క కనిపించిందా? లేదు. ఎట్టెళ్ళింది? రా. బంగారం 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 బయట కూడా లేదే. ఎవరు ఉండక ఈ ఇల్లు పాడుపడిపోయేలా ఉంది. ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో వర్మ కంపెనీని కొనేస్తే పోతుంది.